మహిళలపై నేడు జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళలు హక్కులు కాపాడుకోవడం కోసం తెగించి పోరాడితే తప్ప రక్షణ లేదని ప్రజా సంఘాల సహకారంతో హక్కుల రక్షణకు ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఐద్వా సిఐటియు యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కమిషనరేట్ నుంచి కేఎల్ పురంలో ఉన్న ప్రజా సంఘాల కార్యక్రమం వరకు ప్రదర్శన అనంతరం శ్రామిక మహిళా సంఘం కన్వీనర్ వి లక్ష్మి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పట్ల చిన్న చూపు చూస్తూ పురుషాధిక్యత పాలన సాగిస్తున్నారని అన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పని ప్రదేశాల్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మహిళలపై వేధింపులకు పాల్పడితే అరెస్టు చేసి జైలు శిక్ష విధించాల్సి వస్తుందన్నారు. అందుకు ఉదాహరణ విజయనగరం జిల్లాలో బయోటెక్ కంపెనీలో పార్వతి అనే మహిళకు కంపెనీలో హెచ్ఆర్ వేధింపులకు పాల్పడటం జరిగింది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసినా 3 ఏళ్లు అవుతున్నా పట్టించుకోకపోవడం అధికారుల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సమాన వేతనం ఇవ్వాలి. అన్ని రంగాల్లో మహిళలకు సమాన వేతనం ఇవ్వాలి. పని ప్రదేశాల్లో పనిదినాన్ని అన్ని రంగాల్లో అమలు చేయాలి. 8 గంటల పనిదినాన్ని అన్ని రంగాల్లో అమలు చేయాలి. అక్కడ ఉండిపోయాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, యూటీఎఫ్, ఐద్వా, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహిళల మీద పని ప్రదేశాల్లో జరిగేటువంటి అత్యాచారాలని నిరోధించేదానికి వాటి మీద చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ చట్టం 2013లో చట్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో జిల్లాల్లో అనేక చోట్ల పూర్తి వైఫల్యం అనేటువంటి ఉంది. విజయనగరం జిల్లా అన్నింటికంటే కూడా ఘోరంగా ఎక్కడా కూడా అంతర్గత కమిటీలు అనేటువంటిది వేయలేదు. ఇట్లాంటి ఒక్క కేసు అయినా కూడా అత్యాచారాలు జరిగినటువంటి వాటి మీద చర్యలు తీసుకోవడం అనేటువంటి జరగలేదు. విజయనగర్ బయోటెక్ కంపెనీలో పార్వతి అనేటువంటి మహిళకి అన్యాయం జరిగిందని 3 ఏళ్ల క్రితం ఫిర్యాదు చేసింది. 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఫిర్యాదు మీద ఈ రోజుకి కూడా న్యాయం చేయలేదు. ఆ అమ్మాయిని ఉద్యోగంలో పెట్టించలేదు. ఉద్యోగం పెట్టించడం కాదు, ఎవడైతే హెచ్ఆర్ హెడ్ ఆ అమ్మాయి రికార్డ్ చేసినటువంటి ఆధారాలు ఇచ్చారు, దాని ఆధారంగానే ఎఫ్ఐఆర్ కేసు కట్టారు. ఈరోజు కూడా కేసు మీద దోషుల మీద శిక్షించాల. అట్లాగే వాడు ఉద్యోగం తీసేలా ఎవరైతే బాధితురాలుగా ఉన్నారో బాధితురాలు 3 ఏళ్ల నుంచి ఉద్యోగం కోల్పోయి ఈరోజు బదారులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. దీనికి బాధ్యులు జిల్లా అధికారులు, దీనికి చైర్మన్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించాలా, దీనికి సమాధానం చెప్పాలా. ఇటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి దీనిలో కూడా విజయనగరం జిల్లాలో ప్రభుత్వం వైఫల్యం అనేటువంటిది ఉన్నదనంటే దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని జిల్లా అధికారులను హెచ్చరిస్తున్నాం.